మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి పని వెనుక ఒక తెలియని భయం దాగి ఉంది. మీరు గమనించారా? మనం ఒక మంచి ఇల్లు కట్టుకుంటాం ఎందుకు? సెక్యూరిటీ కోసం. అంటే బయట ఏదైనా అవుతుందేమో అన్న భయం. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం ఎందుకు? రేపు మనకేమైనా అయితే మన ఫ్యామిలీ ఏమైపోతుందో అన్న భయం. ఆఖరికి దేవుడికి పూజ చేసేటప్పుడు కూడా భక్తి కంటే భయమే ఎక్కువ కనిపిస్తుంది. దేవుడికి పని చేస్తే నచ్చదేమో, అందులోనూ దేవుడి కోపం వస్తుందేమో, ఇలాగే ఉండాలేమో అని చెప్పేసి భయంతో భయపడుతూనే మొక్కుతున్నాం. ఈ భయం అనేది మనల్ని ఒక గొలుసులా చుట్టేసి, చిన్నప్పుడు ఎగ్జామ్స్ అంటే భయం, పెద్ద అయ్యాక కెరీర్ అంటే భయం, తర్వాత పెళ్లి, పిల్లలు, ఆరోగ్యం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. మనం ఏ పని చేసినా అది ప్రేమతో చేయడం లేదు. ఆ పని చేయకపోతే వచ్చే నష్టం గురించి భయపడుతూ చేస్తున్నాం. అందుకే మన జీవితంలో ఆనందం కంటే స్ట్రెస్ ఎక్కువైపోయింది. మనం భయంతో బతుకుతున్నాం కాబట్టి మనలో ఉన్న అసలైన టాలెంట్ బయటికి రావడం లేదు. ఏదైనా కొత్తగా చేద్దామంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఒకవేళ అందులో ఫెయిల్ అయితే ఏమైపోతుందని చెప్పేసి భయంతో చేస్తున్నాం. అసలు ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి మూల కారణం ఎక్కడ అంటే, తాత్విక కోణంలో చూస్తే భయానికి ప్రధాన కారణం మన అహంకారం, అంటే ఈగో. ఇక్కడ అహంకారం అంటే పొగరు కాదు, నేను, నాది అనే భావన. ఈ శరీరం నాది, ఈ ఆస్తి నాది, ఈ గౌరవం నాది, ఇవి నా నుంచి దూరం అయిపోతే నా అస్తిత్వం ఏమైపోతుంది అనే ఆందోళనే భయాన్ని పుట్టిస్తుంది. మరో ముఖ్యమైన కారణం ఏంటంటే, మనం మన శరీరాన్ని, మనసుని మనమే అన్ని అనుకోవటం. నిజానికి ఈ శరీరం నిరంతరం మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేము, ఇప్పుడున్నట్లు రేపు ఉండము. మన ఆలోచనలు కూడా అంతే. ఒక్క నిమిషం కోపంగా ఉంటాం, మరో నిమిషం ఆనందంగా ఉంటాం. కానీ మనం ఈ మారుతున్న వాటిని శాశ్వతం అని నమ్ముతాం. ఎప్పుడైతే మనం ఒక తాత్కాలికమైన వస్తువును లేదా బంధాన్ని గట్టిగా పట్టుకుంటామో, అది ఎక్కడ చేజారిపోతుందో అన్న భయం ఆటోమేటిక్ గా మొదలవుతుంది. వీటన్నిటికి మించి అతి పెద్ద భయం మరణ భయం. ప్రతి చిన్న భయం వెనుక ఆఖరిగా ఉండేది చావు గురించి ఆందోళనే. నేను లేకుండా పోతాను అనే భావన మనిషిని అతలాకుతలం చేస్తుంది. శ్మశానానికి వెళ్ళినప్పుడు ఎవరికైనా భయం వేస్తుందంటే అది చనిపోయిన వ్యక్తిని చూసి కాదు, రేపు నేను కూడా ఇలాగ అయిపోతాను కదా అని తన మరణాన్ని అక్కడ చూసుకోవడం వల్ల వచ్చే భయం. భయాన్ని వదిలించుకోవాలంటే ముందు దాన్ని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ఓషో గారు చెప్పినట్లు, భయాన్ని అణచివేయాలని చూస్తే అది ఇంకా బలపడుతుంది. చెట్టు కొమ్మలు నరిగితే మళ్ళీ చిగురుస్తాయి, కానీ వేళ్లతో సహా తీసేస్తేనే అది అంతమవుతుంది. భయాన్ని వేర్లతో తొలగించాలంటే మనకి అవగాహన కావాలి. మొదటిగా సాక్షి భావన అలవాటు చేసుకోవాలి. అంటే మీ జీవితంలో జరిగే సంఘటనల్ని ఒక సినిమా చూస్తున్నట్లు గమనించండి. సినిమాలో హీరో కష్టం వస్తే మనం బాధపడతాం, కానీ అది మనకు జరగడం లేదని తెలుసు కాబట్టి ప్రశాంతంగా ఉంటాం. అలాగే మీ జీవితంలో భయం కలిగినప్పుడు నాకు భయంగా ఉంది అనకుండా, నా మనసు భయపడుతుంది, నేను దాన్ని చూస్తున్నాను అని అనుకోండి. మిమ్మల్ని మీరు మీ మనసు నుంచి వేరు చేసి చూడటం మొదలు పెడితే భయం పవర్ తగ్గిపోతుంది. ఆ విషయం చాలా మందికి అర్థం కావట్లేదు. ఇక రెండవది, మరణాన్ని అంగీకరించండి. మరణం అనేది జీవితంలో అత్యంత నిశ్చితమైన విషయం. పుట్టిన ప్రతి ప్రాణి చనిపోవాల్సిందే. ఈ నిజాన్ని ఎంత త్వరగా అంగీకరిస్తే అంత నిర్భయంగా బ్రతకగలం. రేపు ఎలాగో చనిపోతాం అని తెలిసినప్పుడు ఈ రోజు భయపట్టు బతకడం ఎంత మూర్ఖత్వం ఆలోచించండి. మూడవది, అటాచ్మెంట్ నుండి బయటపడండి. ఏ వస్తువైనా, బంధాన్నైనా అవసరం కోసం వాడుకోండి, కానీ వాటికి బానిసలవ్వకండి. ఇది నాది, ఇది లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి ఆ వస్తువుల మీద ప్రేమను పెంచుకొని అవి పోతే నా పరిస్థితి ఏంటని చెప్పేసి భయపడుతూ కూర్చోమాకండి. ఇది నా దగ్గర ఉంది, దీన్ని వాడుకుంటాను, అది పోయినా కూడా నేను ప్రశాంతంగా ఉండగలను అనే క్లారిటీ మీలో ఉండాలి. భయం లేని రోజున మీ జీవితం ఒక అద్భుతమైన ప్రయాణంలా మారుతుంది. అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏమవుతుందో అని ఆలోచించరు, ఏం చేయగలను అని చెప్పేసి ఆలోచిస్తారు. సో మీలో ఉన్న క్రియేటివిటీ విలువలా బయటకు వస్తుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఒకటి గుర్తుంచుకోండి, ఈ రోజు మీకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. నిన్నటి భయాలు, రేపటి ఆందోళనలు పక్కన పెట్టి ఈ క్షణంలో బ్రతకడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు వర్తమానంలో ఉంటారో అక్కడ భయానికి చోటు ఉండదు. ఎందుకంటే భయం ఎప్పుడు భవిష్యత్తు గురించి మాత్రమే ఉంటుంది. సో మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి, కానీ అదే మీరని భ్రమపడకండి. మీ మనసు చెప్పే ప్రతి మాటని నమ్మకండి. దాన్ని ఒక పరికరంలా వాడుకోండి. జీవితం ఒక ప్రవాహం, అది పారుతూనే ఉంటుంది. దాన్ని ఆపాలను చూస్తేనే భయం, దాంతో పాటు ప్రవహిస్తే అదే పరమానందం. నిర్భయంగా ఉండడం అంటే ప్రమాదాలతో ఆడుకోవడం కాదు. ఏది జరిగినా దాన్ని తట్టుకునే మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండటం. ఈ క్షణం నుంచి ఒక నిర్ణయం తీసుకోండి, నేను భయానికి బానిసని కాను, నా జీవితానికి నేనే యజమాని అని మీకు మీరు చెప్పుకోండి. లోకం ఏమనుకుంటుందో అన్న భయం వదిలేస్తే మీరు ప్రపంచాన్ని గెలవగలరు. ఓడిపోతానేమో అన్న భయం పోతే మీరు చరిత్ర సృష్టించగలరు. గుర్తుంచుకోండి, భయపడేవాడు చనిపోయే వరకు ప్రతిరోజు
చస్తూనే ఉంటాడు. కానీ ధైర్యవంతుడు ఒక్కసారే చేస్తాడు, అది కూడా ఒక విజేతలా. మరి మీలో ఉన్న ఆ భయాన్ని ఈ రోజే కాల్ చేసి కొత్త జీవితాన్ని మొదలు పెడతారా? నిర్ణయం మీదే. ఈ వీడియో విన్నాక మీ మనసులో ఏదో ఒక మూల చిన్న మార్పు మొదలైందని నేను నమ్ముతున్నాను. ఆ మార్పును అలాగే కొనసాగించండి. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న, మీ జీవితంలో మీరు ఏదైనా సాధించకుండా మిమ్మల్ని ఆపుతున్న ఆ ఒక్క భయం ఏంటి? ఆ భయం పేరు కింద కామెంట్స్ లో తెలియజేయండి. మీ భయాన్ని మీరు బయట పెట్టిన రోజే దాన్ని జయించడానికి మొదటి అడుగు వేసినట్లు లెక్క. చూద్దాం ఎంతమంది తమ భయాన్ని ధైర్యంగా ఒప్పుకుంటారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.